హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాహితినిచ్చి పెళ్లి జరిపించకపోతే మన సిద్ధును దూరం చేస్తానని బెదిరించి బలవంతంగా నన్ను ఈ పెళ్లికి ఒప్పించాడని ఘనాకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన విజయానందన్. నిండు మనసులు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘన అయితే ఇక సాహిత్యం నా పెళ్లి జరిగిపోతుంది, మరికొద్ది నిమిషాల్లో నేను సాహితి మెడలో తాళి కడతాను అని చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక పంతులు గారు, బాబు ఆ తాళిబొట్టు తీసుకో అనగానే ఘన చాలా ఆనందపడుతూ ఆ తాళిబొట్టు తీసుకుంటాడు. ఇంతలో వర్ష కనిపిస్తుంది. వర్షాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి వర్ష ఇక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటాడు. ఇక వర్ష వెనకాలే సిద్ధు, ప్రేరణ కూడా ఉంటారు. అయినా సరే ఘన చాలా తెలివిగా, అత్తయ్య గారు, నేను మీకు ముందే చెప్పాను కదా, ఇప్పుడు నా ఫ్రెండ్ని కూడా వాళ్ళు మార్చేశారు. ఇక నా పెళ్ళి ఆపాలని ఆ సిద్ధు, ప్రేరణ కూడా చాలా ట్రై చేస్తున్నారు. నేను మీకు చెప్పినట్లుగానే ఆ వర్షాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు వర్షతో కూడా అబద్ధం చెప్పించి ఈ పెళ్ళి ఆపించేస్తారేమో అని రివర్స్లో నాటకం ఆడతాడు. ఇక మంజు అయితే ఘనాన్ని గుడ్డిగా నమ్మి, ఏంటి సిద్ధు మళ్ళీ ఈ ప్రేరణను తీసుకువచ్చి ఇప్పుడు తన ఫ్రెండ్నే మీరు మార్చేసి తన ఫ్రెండ్తోనే అబద్ధం చెప్పించి ఈ పెళ్ళి ఆపించాలని చూస్తారని ఘన నాకు ముందుగానే చెప్పాడు. మీరు ఇంతకి తెగిస్తారని నేను అనుకోలేదు. ఆ రోజే ప్రేరణ ఆ అమ్మాయిని తీసుకువస్తే నాకు అనుమానం వచ్చింది. అప్పుడే అల్లుడి గారు నాతో అన్ని విషయాలు చెప్పారు. అమ్మా, అది కాదమ్మా, అసలు మేము చెప్పేది వినవేంటి అని సిద్ధు అంటే, ఇక నువ్వేమీ మాట్లాడకు, దయచేసి మీరు తీసుకొచ్చిన అమ్మాయిని తీసుకుని మీ ముగ్గురు బయటకు వెళ్ళిపోండి అని చెబుతుంది. ఇక విజయానందన్ అప్పటి వరకు ఓపిక పట్టి, ఆగు మంజు, ఇక చాలు, సిద్ధు చెప్పేది అసలు వినిపించుకోవే. ఈ ఘన ఎంత నీచుడో నీకు అర్థం కావటం లేదు. నేను నీకు ఎన్నోసార్లు ఈ ఘన గురించి చెప్పాలని అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నీకు చెప్పలేకపోయాను అని అంటాడు. ఏంటండి మీరు కూడా సిద్ధులా మాట్లాడుతున్నారు అంటే, అవును, నేను సాహితిని ఈ ఘనగాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి కారణమే సిద్ధు. ఈ ఘన నన్ను బెదిరించాడు. సాహితితో పెళ్లి జరిపించకపోతే సిద్ధుని మనకు దూరం చేస్తానా అని చెప్పాడు. అందుకని నాకు ఇష్టం లేకపోయినా సిద్ధు కోసం, నీ కోసం ఈ నీచుడికి సాహితినిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను. కానీ సిద్ధు సాహితి జీవితం అన్యాయం కాకూడదని, వాడికి నిజం తెలియక నేనేదో సాహితికి అన్యాయం చేస్తున్నాను అనుకుని నన్ను మందలిస్తూనే ఉన్నాడు. కానీ నేను ఏం చేయను? అసలు మన సిద్ధు చేయని నేరానికి ఆ రోజు జైల్లో ఒక రోజంతా ఉన్నాడు. కోర్టుకు వెళ్ళే వరకు ఈ ఘన వదిలిపెట్టలేదు. ఈ ఘన కావాలనే మన సిద్ధుని ఆ కేసులో ఇరికించాడు. ఏదో మన అదృష్టం బాగుండి సిద్ధు లక్కీగా బయటకు వచ్చాడు. తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుని వచ్చాడు. ఇక అలాంటి సిద్ధుని దూరం చేస్తాడని నేను ఈ ఘనాకి భయపడే సాహితినిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను. ఇక ఈ అమ్మాయి వర్ష చెప్పేది కూడా నిజమే, ఇదిగో నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటూ ఇక విజయానంద్ అయితే వర్షతో ఘన ఉన్న వీడియో అయితే చూపిస్తాడు. ఘన విజయానంద్, మామ, నీ జుట్టు నా చేతిలో ఉంది, మర్చిపోయావా అని చిన్నగా చెప్తాడు. ఇక విజయానంద్, లేదురా, నేను ఇందుకు మర్చిపోతాను, నువ్వెలాంటి వాడివో నాకు తెలియదా, అందుకని నువ్వు వర్ష మీద ఫోకస్ పెట్టినప్పుడే నేను ఇక నీ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ మాయం చేశాను, కావాలంటే నీ ఫోన్ ఒకసారి చూసుకో అని ఇక ఘనాకి షాక్ ఇస్తాడు విజయానందన్.